రోడ్ వైండింగ్ వర్క్ నడుస్తుంది. రోడ్ వైండింగ్ వర్క్ కి మేమేం వ్యతిరేకం కాదు. మేమే స్వతహాగా మా ఫ్లాట్ ఇస్తాము. రోడ్డు ఎక్స్టెండ్ కావాలి, అభివృద్ధి జరగాలి, ప్రజలకు మంచి జరగాలని మేమున్నాము. కానీ అట్లీస్ట్ కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. నోటీస్ మాకేమి ఇచ్చిరంటే డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని నోటీస్ ఇచ్చిరు. ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాము. డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాక ఈ రోజు గులగొడతాము అది ఇది అని కూడా చెప్పలే. అంత పేదోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ షటర్లు కనీసం ఆ షటర్లు ఇప్పుకునే టైం కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా వచ్చి కొట్టిపడేసిరు. ఎమ్మెల్యే దగ్గరుండి కొట్టిపిస్తున్నాడు. కనీసం ఆయనకు బాధ్యత లేదు. కేవలం ఒక సామాజిక వర్గానికే ఎమ్మెల్యే. ఆయన తెలంగాణ పబ్లిక్ని పురుగుని చూసినట్టు చూస్తాడు. ఓన్లీ ఒకటే సామాజిక వర్గం, ఆయన సామాజిక వర్గానికే ఆయన ఎమ్మెల్యే. షేర్లింగంపల్లికి ఎమ్మెల్యే కాదు ఆయన. కనీసం ఇంత 2-3 ఎలక్షన్లలో ఓట్లు వేసినాము, గెలిపించినాము.
ఇలా కాంపౌండ్ చేసానో ఏదో ఒకటి అవుతుంది కాదు, కనీసం మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరినీ పిలిచి పబ్లిక్ ని అంతా పిలిచి కూర్చోబెట్టి ఇట్లా అవుతుంది ఇది కాదు అని చెప్పి ఏదైనా చేసేదే. కనీసం ఆ షటర్లు ఇవి అన్న ఇప్పుకుంటామంటే కూడా ఒక్క రోజు టైం ఇవ్వకుండా నిన్న పొద్దున చెప్పి ఈ రోజు కొట్టేస్తారు. ఏమన్నా నోటీసులు ఇచ్చిరా అంటే జిహెచ్ఎంసీ కూడా ఒక పద్ధతి కూడా పాడు కూడా లేకుండా వాడు కూడా నోటీసులు ఇవ్వలేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా అధికారులకు మేమేం వ్యతిరేకం కాదు, వాళ్ళ పనులకు సహకరిస్తాము, అభివృద్ధికి సహకరిస్తాము, అన్నిటికీ సహకరిస్తాము, నేను కూడా తీసిస్తానా ఫ్లాట్ తీసేస్తాము అన్ని తీసేస్తాము అని చెప్తే కనీసం ఆ వెనకాలైతే మరీ ఘోరంగా కొట్టిరు. వాళ్ళని సామాన్ కూడా తీసుకొని వెళ్ళే లోపల పబ్లిక్ ఉన్నారా ఏమున్నారా అని కూడా చూడట్లేడు. ఆ ఎమ్మెల్యేకు ఓటేసినందుకు మమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టుకునే ఓట్లు వేయించినందుకు కూడా రేపు పొద్దున కూడా ఓటు అడిగితే చెప్పు తీసుకో కొడతాడు నిన్న అని చెప్పే పరిస్థితి వచ్చింది. మేము పోయి ఎవరిని అడుగుతాం ఓట్లు? అరే మేమేమి మేమేం కాదు అనట్లేదు, చేసుకోమనే చెప్తున్నాం. కాకపోతే ఏంది కొంచెం టైం ఇస్తే ఏమవుతుంది, ఒక 4 రోజులు టైం ఇస్తే మేమే తీసి ఇచ్చేటోళ్ళం. అది కూడా లేకుండా ఆయన ఇక మెయిన్ ఆల్విన్ కాలనీ నుంచి ఎవడన్నా వస్తే మీరు దొంగలే, మీరు లంగలే, మీరు కబ్జా కూరలే, ఇక ఈయన ఒక్కనే మంచి ఆయన, ఇక ఎవరు మంచోళ్ళు కాదు అని అంటాడు. ఒక పబ్లిక్ పోతే ఇబ్బంది, వాళ్ళకి ఏం చూడడు. ఎవడు పోయినా ఓన్లీ కేవలం ఒక ఆయన సామాజిక వర్గానికి మాత్రమే ఎమ్మెల్యే. ఇది మాత్రం 100% వాస్తవం. దీనికి తగ్గట్టు ఆయన అనుభవిస్తాడు ఖచ్చితంగా. దీనికి ముందు పరిణామాలు చూసుకోవాల్సి వస్తుంది. ఆయన ఒక టైం ఇవ్వాలి, కనీసం ఎమ్మెల్యే బాధ్యతగా వచ్చి మాట్లాడి ఏదైనా కాంపౌండ్ చేసినా. మన గవర్నమెంటే ఉంది, మేము కాంగ్రెస్లోనే ఉన్నాం, గవర్నమెంటే ఉంది. సీఎం గారితో మాట్లాడతా, కమిషనర్ గారితో మాట్లాడతా, ఏదైనా న్యాయం చేపిస్తా. ఏం లేదు, కొట్టు అని చెప్పి రౌడీ చేసినట్టు చేస్తుండు రోడ్డు మీద. ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుండు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఏదైనా ఉంటే ఇప్పటికైనా సరే జిహెచ్ఎంసీ నుంచి కమిషనర్ గారికి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి, పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఉన్న పేదలకు ఏదైనా న్యాయం జరగాలి, న్యాయం చేయాలి. ఏదైనా కాంపోజిషన్ కానీ ఏదైనా అట్లీస్ట్ టీడీఆర్ఓ వాళ్ళకి కొంచెం ఏదైనా చేసి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడే విధంగా చేస్తే మంచిగా ఉంటుందని. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు దీనివల్ల బాధపడుతున్నాయి? ఒక 25-30 మెయిన్ రోడ్డు ఇట్లే ఉన్నాయి. ఈ 30 కుటుంబాలకు అట్లనే అవుతుంది. ఇంకా అవతలికి పోతుంటే అంతే, ముందర నుంచి కొట్టుకొని రావాలి. యాక్చువల్గా అక్కడ ఎక్కడ 20-30 ఫీట్లు కూడా లేదు ఆ హనుమాన్ టెంపుల్ గోవిందోటల చౌరస్తాల. అక్కడ నుంచి కొట్టుక రావాలి, అది కొట్టుక రాలేరు. ఇప్పుడు మీరు పోయేటప్పుడు మీ మీడియా మిత్రులకు చెప్తున్నా, అక్కడ అమ్మవారి టెంపుల్ ముందర ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ప్రకారం రోడ్డు తీసుకురావాలి. అవతల సైడ్ పెద్దోళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోడ్డుని ఏకదం ఇట్లా తిప్పేసిరు, ఒక్క సైడ్ తిప్పేసిరు. ఆ బ్రిడ్జికి ఇప్పుడు అర్థం లేకుండా అయిపోయింది. ఆ బ్రిడ్జ్ ఎందుకు పెట్టిరో ఆ బ్రిడ్జ్ అర్థం లేకుండా అయిపోయింది. ఆ బ్రిడ్జ్కు తీసుకొని వస్తే అవతల సైడ్ పోతుండే. మరి అవతల ల్యాండ్ల దగ్గర వాళ్ళు ఏమైనా తీసుకురో ఏం చేసుకురో మనకు తెలియదు, కానీ అవతల సైడ్ ఏమో కన్స్ట్రక్షన్, భవ్యాస్ కన్స్ట్రక్షన్ ఉంది. అటు తర్వాత ఇక్కడికి వచ్చినాక దేశపాండే ల్యాండ్స్ ఉన్నాయి. ఆ పెద్దోళ్ళ దగ్గర ఏం తీసుకొని ఏం చేసిరో కానీ రోడ్డు మొత్తం ఇటు జరిపిరు. ఆ డివైడర్ మొత్తం ఇటు తెచ్చిరు. ఇటు లేకపోతే ఇవాళ ఇంత నష్టం జరిగేది కాదు. ఇక్కడ ఆయన చేతిలో అధికారం ఉందని ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఆ రోడ్డు విషయంలో కూడా ఎవరు రెస్పాండ్ కాలేరు. ఆ రోజు మేము 100 సార్లు మొత్తుకున్నాం, మళ్ళీ ఆ రోజు నువ్వు లేవా అంటుండే. ఇప్పుడు నన్ను 100 సార్లు మొత్తుకున్నాం మేము, అన్న డివైడర్ జరపండి అన్న అంటే ఆ డివైడర్ జరపకుండా యువతలకే లేచిరు. ఆ రోడ్డు మొత్తం డివైడర్ మొత్తం ఆల్మోస్ట్ 50 ఫీట్ యువతలకు జరిపిరు. అది